రామ మందిరం గురించి బీజేపీ పార్టీ మొదటి నుండి కూడా అది ఎన్నికల కొరకు తీసుకున్నటువంటి కార్యక్రమం కాదు. రామ మందిర నిర్మాణం, దాని మీద ఉద్యమాలు, అనేక సంవత్సరాలు ఉద్యమాలు జరిగాయి. అందులో బీజేపీ పార్టీ నాయకత్వాన ఎలకయ్య అద్వాని పాదయాత్ర చేసిండు, కరసేవలు, ఇవన్నీ బీజేపీ పార్టీ పక్షాన రాము అయోధ్యలో రామ మందిరం కొరకు ప్రజాక్షేత్రాన్ని కదిలించింది. ఆ రామ మందిర నిర్మాణంలో ఉన్నటువంటి సమస్య జటిలమైన సమస్య. అది ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ద్వారా రెండు వర్గాలకు సంబంధించిన ఆ డిస్ప్యూట్ ఏదైతుందో కోర్టు ద్వారా పరిష్కారం పొందడం, తదనంతరం టెంపుల్ కన్స్ట్రక్షన్ కావాల్సినటువంటి నిధులు కూడా సమకూరి ఉండడం, అన్ని కలిసి వచ్చినాయి. అనుకోకుండా ఇప్పుడు లోక్సభ ఎన్నికలు, కాబట్టి దానికి దీనికి ముడిపెట్టే ప్రయత్నం, సంబంధం ఉన్నది, కావాలనే చేస్తున్నారు. బీజేపీకి అనుకూలంగా ఇప్పుడే జరిగిందన్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ అది నిరంతర ప్రక్రియ. ఎప్పటి నుండో రామునికి గుడి కట్టించే ప్రణాళిక తుది రూపానికి వచ్చిన సందర్భంగా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రతిపక్షాలకు అవకాశంగా వాడుకుంటున్నారు.